ఇదిగో మీరు మానవ నిమిత్తము శిలువ బలియాగమై మానవులందరి మీదకి పాపం వచ్చినప్పుడు ప్రభా, ఇదిగో మీరు లోకంలోకి వచ్చిన నాయన క్షేమంగా ఈ కూడికను ప్రభా, ఇదిగో నాయన మీ నామమునకు మహిమకరంగా జరిగించిందని అందరం కూడా ప్రార్థన పూర్వకుందాం. కళ్ళు మూసుకుందాం. అదే విధముగా 7 మాటలు ప్రార్థనలు, పాటలు వివరణ వేసేటువంటి వారందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఇదిగో నీ సన్నిధిలో నేను నిలబడబోతున్నానయ్యా. నేనైతే బలహీనుడను, బలహీనురాలను ప్రభా. నా జ్ఞానము, నా తెలివి ఏది కూడా సరిపోదు ప్రభా. నాలో ఏమైనా శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే తీసివేసి దేవుని వాక్యం చెబుతుంది, మీరు ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నది మీరు కాదు, పరిశుద్ధాత్మ శక్తి మీలో నుండి మాట్లాడుతున్నాడని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక ప్రియ సహోదరి, ఈ దినము 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువలో పలికినటువంటి మాటలను మరొకసారి మనందరం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఇది కేవలము ఆచరణ కాదు, సాంప్రదాయం కాదు, కానీ ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మాట్లాడబోతున్న నీవు, పాడబోతున్న వారు, ప్రార్థన చేయబోతున్నటువంటి వారు, వివరించబోతున్నటువంటి వారందరూ కూడా ప్రభా, మీ ఆత్మాభిషేకము నాకు దయచేయండి, మీ జ్ఞానము నాకు దయచేయండి ప్రభా. నా స్వరాన్ని మరుగుపరచండి ప్రభా. నా పెదవులను ముట్టండి. ఆ రోజు యెషయా పెదవులను ముట్టిన రీతిగా నా పెదవులను మీరు తాకండి ప్రభా అని ప్రార్థన చేసుకోండి. సమయంలో స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కలిసి ఒక పాట పాడుకొని మనము 7 మాటలు ఈరోజు అందిస్తున్నటువంటి వారికి సమయాన్ని అప్పగిద్దాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను, శిలావలెను సిద్ధపడిన భక్తులను చూసి, లోవలెను, శిలావలెను సిద్ధపడిన భక్తులను చూసి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి మండే హృదయం మండించు, కొండలాంటి బండలాంటి మండే హృదయం మండించు. పండి ఉన్న పాపులనైనా, పండి ఉన్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి మరలియాలి,
వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయి 99 గొర్రెలు విడచి 99 గొర్రెలు విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకి ఒంటరి అయిన గొర్రెను వెదకి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారులను తండ్రిని విడచి తొలగిపోయే తప్పిపోయిన కుమారులను తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతన్ని చేర్చుకొనెను తండ్రి అతన్ని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిలను శిలవలెను పౌలువలెను శిలవలెను సిద్ధపడిన భక్తుల చూసి సిద్ధపడిన భక్తుల చూసి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులు చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులు చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాపాలనే వారి అంతము పాపాలనే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. అందరు కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుండి 49వ వచనం వరకు. అప్పుడు రమారమి మధ్యాహ్నమైను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి
దేవుణ్ణి మహిమపరిచెను. చూసుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన ఈ కార్యములను చూసి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీరిని చూచుచుండేరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేరేపణ కలిగినటువంటి వారు ఒకరు ప్రార్థన చేద్దాం. జరగబోయేటటువంటి ఈ 7 మాటలు, 7 ప్రార్థనలు, 7 పాటలు, 7 వివరణలు, వీటిని ఈరోజు మన యొక్క సంఘ బిడ్డలు, సహోదరులు, సహోదరిమణులు పంచుకొనబోతుండగా దేవుని యొక్క ఆత్మ కాపుదల సన్నిధి వారికి తోడుగా ఉండునట్లుగా ఈ యొక్క కూడిక ప్రారంభం నుండి ముగించేంత వరకు దేవుని నామమునకు మహిమకరంగా జరిగించలాగున అల్లరి శక్తులు కానీ, చీకటి శక్తులు కానీ, సాతాను శక్తులు కానీ, దురాత్మల శక్తులు కానీ ఈ స్థలములో ఎక్కడ కూడా ఉండకుండా అవన్నీ యేసు నామములో, యేసు రక్తములో ఈ ప్రాంతమును విడిచిపెట్టిపోలాగున, ఇది పరిశుద్ధ స్థలము గనుక, ఇది పరిశుద్ధ కార్యము గనుక పరిశుద్ధంగా జరుగులాగున దేవుడే ఈ కార్యమునకు అధ్యక్షత వహించి నడిపించలాగున ప్రేరేపించబడినటువంటి వారు ఒకరు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నాయన పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మరి ఒక శుభ శుక్రవారం నా తండ్రి, నాయన అయ్యా నీ పాదాలు చెంతకు నా తండ్రి, బిడ్డలుగా నా ప్రభు నాయన, అలుపులుగా యోగ్యులుగా నా తండ్రి, నాయన అయ్యా నీ చెంతకు వస్తున్నాం ప్రభువా. ఈరోజు నా తండ్రి, నాయన అయ్యా నువ్వు ఇచ్చిన నా తండ్రి, నేను తలంపులు, ఆలోచనలు నా తండ్రి అయ్యా, ఏదైతే నా ప్రభు నైనా నీ పరిశుద్ధ అయ్యా మాటలతోటి నా ప్రభు ఇప్పటి వరకు పాటల ద్వారాగా, ఆరాధన ద్వారాగా నా తండ్రి నాయన నీకు మహిమకరంగా జరిపించుకుంటున్నాం ప్రభు. అయ్యా మరి ముందుండి జరగబోయాయా మరి కూడికను కూడా నా తండ్రి నాయన అయ్యా నీకు మహిమకరంగా జరిపించుకున్నా ప్రభు. అయ్యా దుష్టుడు కానీ నా చీకటి కానీ నా ప్రభు నాయన ఎక్కడైనా నా తండ్రి నాయన దురాత్మలు ఏదిస్తుంటే, బాధిస్తుంటే, బలహీనంగా ఉంటుంటే నా ప్రభు బిడ్డలకు నా తండ్రి నాయన నీ ఆత్మ అభిషేకాన్ని ఇచ్చి నా ప్రభు నాయనయ్యా నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు నా ప్రభు నాయనయ్యా నీ చిలువలో మాట్లాడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి నాయనయ్యా నీ రక్తాన్ని ప్రోత్సహించి నా ప్రభు నాయనయ్యా నీ చిలువ సాటును మరుగుపరుచుకోమని సహాయం చేయమని నా ప్రభు నాయన ఈ స్థలంలో నా తండ్రి నాయనయ్యా ఈ పరిశుద్ధ స్థలంలో ఏదైతే నా యేసుక్రీస్తు నామములో నా ప్రభు నాయన ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన కోసం ఈ కార్యాన్ని అంతటిని కూడా 2026 సంవత్సరాల క్రితమే ఆయన మనకు తెలియకుండానే, మనకు చెప్పకుండానే మన నిమిత్తం సమస్తమును జరిగించాడు. కేవలం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఈ లోకములో 2026 సంవత్సరాల క్రితం చేసినటువంటి త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే సామెతలు 17వ వచనములు ఏముంటుందంటే నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని ఉంటుంది. అంటే ఆ నీతిమంతుడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిది, అది ఆశీర్వాదకరం. ఎందుకంటే మనం మర్చిపోకూడదు. దేవుడు చేసినటువంటి మేలు ఏది కూడా మర్చిపోకూడదంట. అంటే దేవుడు నీకు నాకు ఏం మేలు చేశాడంటే ఆదాములు చేసిన పాపమును బట్టి ఆ రోజు ప్రియులారా ఆ కాలంలో లేకపోతే ఆ దినాల్లో ఉన్నటువంటి మనుషుల ఆలోచనలు బట్టి జంతువులను బలిచ్చేవారు, లేకపోతే ఇతరత్ర బలులు చేస్తూ ఉండేవారు. కానీ మనుష్యుడు కదా పాపం చేసింది. మరి మనుష్యుడు పాపం చేసినప్పుడు మరి మనుష్యుని రక్తం చిందించాలి. ఎందుకంటే పశువుల రక్తం వేరు, మనుషుల రక్తం వేరు, కోళ్ళ రక్తం వేరండి. ఎప్పుడైనా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనుషులకు రక్తం కావాలనుకున్నప్పుడు మనుషుల రక్తమే మనము ప్రయత్నం చేస్తామే తప్ప పశువుల రక్తం కానీ పక్షుల రక్తం కానీ మనుషులకు ఎక్కించాం. కాబట్టి అలాగని మనుషుల రక్తాన్ని కూడా పశువులకి ఎక్కించాం.
అంటే దేవుడు పెట్టినప్పుడే, దేవుడు సృష్టిని చేసినప్పుడే దేనికి విభజనగా, దేనికి దానికి క్రమముగా పెట్టాడండి. కాబట్టి మరి దానితో పాటు కొంతమంది దేవదూతలను కూడా దేవుడు చేసుకున్నాడు. అదంతా మనకు తెలుసు. ఆ యొక్క దేవదూతల్లో ఒక దూత అయినటువంటి అపవాది భూలోకానికి పడద్రోయబడినప్పుడు అది అవ్వను మోసం చేసి మరి అవ్వ ఆదములను పాపంలో పడేసి అందరికీ మరణము సంప్రాప్తించే విధంగా, అందరికీ మరణం వచ్చే విధంగా ప్రియులారా చేసినప్పుడు, ఆ మరణాన్ని తీసివేయటానికి, ఆ మరణాన్ని తొలగించటానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి కన్యమేరి గర్భమునందు ఈ లోకంలోనికి పంపించాడు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన మనలాగా శరీరాన్ని ధరించుకొని, మనలాగా ఆహారము, మనలాగా నీరుని తీసుకొని 3.5 సంవత్సరాలు తండ్రి తనకు అప్పగించినటువంటి పనినంతటిని ఈ సిలువలో పూర్తి చేశాడు. ఈ సిలువ బలియాగంలో పూర్తి చేశాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు ఆ సిలువలో పలికినటువంటి 7 మాటలను మన యొక్క సహోదరిమణులు, సహోదరులు పంచుకుంటారు. మరి 7 మాటలే ఎందుకు దేవుడు పలకాలి అని మనం ఆలోచన చేస్తూ పిల్లారా, 7 అనే సంఖ్య దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణతకు సాదృశ్యం. 7 అనే సంఖ్య పరిపూర్ణతకు సాదృశ్యం ప్రియులారా. ఎందుకంటే ఒక పని పూర్తి చేశాడు దేవుడు. కూడా 5 దినాలు సృష్టిని అంతటిని చేసి 6వ దినమున మరి అవ్వ ఆదాములను చేసి 7వ దినమున ఏం చేశాడంటే విశ్రమించాడు. 7వ దినమున ఏం చేశాడు? విశ్రమించాడు. అందుకే మనం బైబిల్లోనికి వెళితే ప్రియులారా, ఈ 7 అనేటటువంటి మాట, లేకపోతే 7 అనేటువంటి సంఖ్య ఈ 66 పుస్తకాలలో దాదాపు 700 సార్లు ఉంటుందంటండి. 700 సార్లు ఉంటుందంట. అంటే దేవునికి ఒక రకంగా చెప్పాలంటే ఇష్టమైనటువంటి సంఖ్య ఏంటంటే 7 అని అర్థం ప్రియులారా. కానీ మనం మానవులుగా కొన్నిసార్లు ఏం చేస్తామంటే 7 అనేటటువంటి సంఖ్య వస్తే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు 7 అంటే ఏడుపే కదా అనుకుంటామండి. ఒకసారి ఇక్కడ మన మందిరము ముందున్నటువంటి మెట్లు కూడా లెక్క పెట్టారో లేదు, ఎన్నండి, ఒక 7 ఉన్నాయి. ఒక ఆయన వచ్చి ఏందండి ఏడుచుకుంటా 7 మెట్లు పెట్టించారు అన్నాడు. నాకేం తెలియదు, మేస్త్రి పెట్టాను అన్నాను. అంటే ప్రియులారా, 7 అనేటటువంటి సంఖ్య అది సమాప్తానికి, పరిపూర్ణతకు సాదృశ్యమైంది. కానీ దేవుడు పెట్టింది, ఆ దేవుడు చేసింది ఎప్పుడు కూడా మనము దానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు చేస్తుంటాం. ఎందుకంటే 7 వారాలు అని బైబిల్లో ఉన్నది. ఆ తర్వాత 7వ రోజు విశ్రమించాడని బైబిల్లో ఉంది. ఆ తర్వాత ఆది కాండములో నోవాహు ఓడను కట్టేటప్పుడు పవిత్రమైన 7 జంతువులను తీసుకో, అపవిత్రమైనటువంటి 7 జంతువులు కూడా తీసుకోమని చెప్తాడు. ఇంకా 7 దినాల్లో నేను భూమి మీదకి జలప్రలయం తీసుకొని వస్తానని నోవాహుతో దేవుడు చెప్తాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథంలోనికి వెళితే 7 నక్షత్రములు, 7 దూతలు, 7 సువర్ణ దీపస్తంభములు, 7 సంఘములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 తలలు, 7 కిరీటాలు. ఇవన్నీ బైబిల్లో దేవుడు రాయించిన సంఖ్య ఇది. కానీ మనం ఏం చేస్తామంటే 7వ తారీఖుని, లేకపోతే 7వ దానిని, లేకపోతే 7వ సంఖ్యను మనము దరిద్రంగా ఎంచుకుంటాం ప్రియులారా. నాకైతే నా డేట్ ఆఫ్ బర్త్లో కానీ, నా బండి మీద కానీ, దాదాపు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఆల్ టిక్స్లో కానీ ఖచ్చితంగా నాకు 7 అనే సంఖ్య ఉంటుంది. నా లక్కీ నెంబర్ ఏంటంటే 7. గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి పిల్లరా. కాబట్టి ఈ 7 మాటలు దేవుడు ఎందుకు చనిపోతున్నప్పుడు చెప్పాడంటే, ఈ 7 మాటలలో ప్రియులారా ఒక గొప్ప ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పరమార్థం ఉన్నది. ఆ పరమార్థాన్ని ప్రపంచానికి దేవుడు తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడంట? ప్రపంచానికి దేవుడు తెలియజేశాడంటండి. 7 మాటలు అంటే ఈ 7 మాటల్లో ఉన్నటువంటి అర్థం మనం గ్రహించాలి. మొదటిది ఏంటిదంటే క్షమించుట. మొదటిది ఏంటిదంట? క్షమించేటటువంటి మాట అండి.
ఈరోజు మనిషి క్షమించలేకపోతున్నాడు. కాబట్టి దేవుడు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే క్షమాపణ. రెండో మాట ఏంటంటే రక్షణతో కూడినటువంటి మాట. అంటే అందరూ రక్షింపబడాలి. అపొస్తలుల కార్యం 17:30 ఏమంటాడంటే, అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టున్నాడు కానీ ఈ దినముల ఎంతటైతే అందరూ కూడా ఏం చేయాలంట? మారు మనసు పొందాలంట. మారు మనసు పొందటం ఏంటంటే, ఆదాములు చేసినటువంటి పాపమును బట్టి మనలోనికి ఏమొచ్చిందంటే పాపం అనేటువంటి మనసు వచ్చింది. పాపం అనేటువంటి ఆ మనసు, పాపం అనేటువంటి ఆలోచన మనము యేసుక్రీస్తు రక్తము ద్వారానే మారద్ది. కాబట్టి రక్షణతో కూడినటువంటి మాట. తర్వాత మూడోది బాధ్యతతో కూడినటువంటి మాట. ఇది చాలా అర్థం ఉంటుందండి దీంట్లో. ఈరోజు భర్త బాధ్యత, భార్య బాధ్యత, పిల్లలు బాధ్యత, సంఘ కాపరి బాధ్యత, సంఘము బాధ్యత. ఏమండి, అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు చేశాను, ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు చేశాను, బాధ్యత అయిపోయింది అనుకుంటాం. వాస్తవమే ఇది. అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయనంతకాలం మన బాధ్యతను మనం నెరవేర్చినటువంటి వాళ్ళం కాదు. దేవుడిచ్చినటువంటి పిల్లలు, దేవుడిచ్చినటువంటి సంతానం. కాబట్టి వాళ్ళను మరలా వాళ్ళ బాధ్యతలు మనం నెరవేర్చాలి. ఆ తర్వాత తల్లిదండ్రుల బాధ్యతలు, ఆ తర్వాత అత్తమామల బాధ్యతలు, ఆ తర్వాత పిల్లల బాధ్యతలు. ఈ విధంగా బాధ్యతలు అనేవి ప్రియులారా, మనిషి అనుకుంటాడు ఒక పని అయిపోగానే, పెళ్లి చేయంగానే, కొడుకు పెళ్లి చేయగానే బాధ్యతలు అయిపోద్దాం అనుకోడండి. మనం భూమిలోకి పోయేంత వరకు బాధ్యతలు ఉంటూనే ఉంటాయి. ఆ బాధ్యతలను దేవుడు చేపట్టమని, ఆ బాధ్యతలు నిర్వర్తించమని దేవుడు బైబిల్లో చెప్పాడండి. ఒకటి, లోకానికి దేవుడు అందించిన మొదటి మాట ఏంటంటే క్షమాగుణం కలిగి ఉండాలి. రెండవది, అందరూ రక్షణ పొందాలి. మూడోది, అందరూ వారి వారి బాధ్యతలు నిర్వర్తించాలి. ఏం చేయాలంట? వారి వారి బాధ్యతలు నిర్వర్తించాలంట. నాలుగో మాట ఏంటంటే బాధతో కూడినటువంటి మాట. కొన్నిసార్లు మన జీవితంలో బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కృంగుదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవన్నీ రావాలి కూడా. అవి రాకపోతే మనిషి కాదండి. అందుకంటారు కదా, నాకేముంది, చచ్చిపోయా. ఒక ముసలమ్మ అంటది, చచ్చిపోయి ఒక ముసలాయన అంటాడు, అన్నీ చూశాను, ఇంకేముందయ్యా, నాకేం అవసరం లేదు, దేవుడి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్తాను అంటాడు. అంటే అన్నీ చూడాలి, కష్టాన్ని చూడాలి, సుఖాన్ని చూడాలి, బాధను చూడాలి, వేదన చూడాలి, దుఃఖాన్ని చూడాలి, అన్నీ చూడాలి. అది ప్రియులారా, ఈ లోకంలో దేవుడు ముందుగానే చెప్పాడు, ఇవన్నీ కలుగుతాయని చెప్పాడు, ఇవన్నీ ఉంటాయని చెప్పాడు. తర్వాత ఐదోది ఏంటంటే శ్రమతో కూడినటువంటి మాట. అంటే శ్రమలలో మనం ఏం చేయాలి, శ్రమలలో మనము ఎవరితో ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు తొందరగా మనం ఎటు చూస్తామంటే లోకం వైపు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం. కానీ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు శాస్త్రుల వైపు చూడలేదు, లోకం వైపు చూడలేదు, సద్దుకాయల వైపు చూడలేదు, ఎవరి వైపు చూడలేదు, పంపించిన తండ్రి వైపు మాత్రమే చూశాడు. అందుకే చివరిలో ఒక మాట అంటాడు, నా తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని కూడా నేను సంపూర్తిని చేశానయ్య అన్నాడు. అంటే ఈ 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీదకి పంపించినటువంటి పనిలో దేవుని సహాయాన్ని కోరాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు పరలోకములో నుండి, తల్లి గర్భములో నుండి భూమి మీదకు పంపించాడు. నీవు కూడా నీ శ్రమలలో ఎవరి సహాయం కోరాలంటే దేవుని సహాయం కోరాలి. మరి దేవుడు సహాయం చేస్తాడంటే దేవుడు సహాయం చేస్తాడండి.
దేవుడు మేలు చేస్తాడంటే చేస్తాడండి. ఆయన మేలు చేయకపోతే, ఆయన సహాయం చేయకపోతే భూమి మీద ఎవరం కూడా మనము బ్రతకమండి. తర్వాత 6వ మాట ఏంటంటే విజయవంతమైనటువంటి మాట. అంటే ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఇక నేను అన్నీ సాధించాను, నేను అన్ని సక్సెస్ఫుల్ అయ్యాను, ఇంకేం పర్వాలేదు అంటే విజయవంతం అంటే ఏంటంటే ఇక నా జీవితం విజయవంతంగా ముగిసింది ఇంకా అనే ఒక కాన్ఫిడెన్స్లోనికి మనం రావాలి. అంటే శ్రమలు, బాధలు, వేదనలు, బాధ్యతలు, క్షమాపణ ఇవన్నీ తట్టుకొని వచ్చి లాస్ట్కి మనం ఏం చేశామంటే వీటన్నిటిని సాధించాం. అదే విజయం. అంటే ప్రతి మనిషి క్రైస్తవుని జీవితంలో కొన్ని సాధించే ఉంటాయి. ఆ సాధించే దశను కూడా మనం చేరుకోవాలండి. అది విజయవంతం. యేసు ప్రభు చెప్పాడు. చివరిది ఏంటంటే ప్రియులారా, 7వ మాట ఏంటంటే సంపూర్ణమైనటువంటి మాట. అంటే మనం చనిపోయేటప్పుడు, మనము చనిపోతున్నప్పుడు ఇక ఏ బాధ్యతలు మిగలకూడదంట. ఫలానా చిన్న బిడ్డకు చేయలేదు, ఫలానా చిన్న కొడుకు చేయలేదు, పెద్ద కొడుకు బాగానే చేశాను, లేకపోతే చిన్న కూతురికి బాగానే చేశాను అని ఆ బాధ్యతలు మిగలకూడదంటండి. ఒకవేళ ఏదైనా జ్ఞాపకం వస్తే శతవిధాల ప్రాణం పోతున్నా కానీ, ప్రాణము పోయే సమయానికైనా ఈ శరీరంతో కష్టపడి, ఈ శరీరంతో కష్టం ఒడిచి వాళ్ళను ఒక స్థితిలోనికి, ఒక దశలోనికి తీసుకొని రావాలి. అది బాధ్యత. అది సంపూర్ణమైనట్టు. ఆ తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏమంటారంటే ఏం పెట్టాడు నా జీవితంలో, ఏం చేయలేదనేటువంటి ఆ లోటు రాకూడదండి. యేసుక్రీస్తు వారు ఇక 3.5 సంవత్సరాలు మానవాళి కొరకు, మానవాళి నిమిత్తము, మానవాళి పాపము, శాపము నిమిత్తము, అన్నిటి నిమిత్తం పిల్లరా సంపూర్తి చేశాడు. ఇక అన్నీ ఆయన చేయగలిగినటువంటివన్నీ కూడా చేశాడు. ఆయన చేయటమే కాకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి కూడా తెలియచేసే మాట ఏంటంటే మీరు కూడా చేయాలి. అలా చేస్తేనే, అలా చేయగలిగితేనే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుడు. అందుకంటారు పండు పండిన తర్వాత చెట్టుకుండదంట. ఎక్కడికి రాలిద్దంట? అది ఎక్కడికి రాలిద్దంట? భూమిలోనికి రాలిద్దంట. అదేవిధంగా మనం కూడా ఇవన్నీ చేసి పండు పండిన తర్వాత ఎక్కడికి రాలబోతున్నామంటే భూమిలోనికి రాలబోతున్నాం. ఎంత ఆత్మీయ అర్థం ఉందో చూడండి. కాబట్టి వీటన్నిటిని దేవుడు చేశాడు, చేయగలిగాడు. ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు అనేటువంటి విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో పంచుకోవటానికి ఈరోజు మన మధ్యలో సహోదరి సహోదరులు ఉన్నారు. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని వారికి అప్పగిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, ఇదిగో మరొకసారి నాయనా ఈ లోకంలో ప్రభా మీరు చేసిన త్యాగం ఎవరు చేయలేదు ప్రభా. ఎందుకంటే నీ పిల్లలం కాబట్టి, ఎందుకంటే మీ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి, ఎందుకంటే మీ అమూల్యమైన రక్తములో మమ్మల్ని కొనుక్కున్నారు కాబట్టి ప్రభా, చివరి వరకు నాయనా తండ్రి పంపించిన పనిని సమస్తమును పూర్తి చేసి ఈ మానవాళికి అందించిన అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రభా 7 మాటల ద్వారా అందించారు ప్రభా. ఈరోజు ప్రపంచంలో అనేక మంది ప్రభా ఈ 7 మాటలను ఆచరిస్తున్నటువంటి వారు, ఈ 7 మాటలను అనుసరిస్తున్నటువంటి వారు, ఈ 7 మాటలను పాటిస్తున్నటువంటి వారు వారి జీవితంలో ప్రభా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ముగింపులోనికి వచ్చారు ప్రభా. ప్రవక్తలు కానీ, నాయనా సేవకులు కానీ, ప్రవక్తకులు కానీ, రాజులు కానీ, పంపబడినటువంటి వారు కానీ, ఏర్పరచబడినటువంటి వారు కానీ ప్రభా 7 మాటలకు లోబడినప్పుడు ప్రభా ఈ ప్రపంచ ధర్మము, ఈ ప్రపంచానికి ఎవ్వరూ అందించని గొప్ప సందేశము సిలువలో మీరు అందించారు ప్రభా. ఎవ్వరు కూడా ఇలాంటి సందేశాన్ని అందించలేదయ్యా.
ఈరోజు దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, దేవుళ్ళు అనేటువంటి వారు ఉన్నారు. కానీ ప్రభువా, మానవాళి మనుగడ కోసం, మానవాళి జీవనోపాధి కోసం, మానవాళి బాధ్యతలు శ్రమలను గురించి మీలాగా ఆలోచన చేసిన దేవుడు ఎవరు లేరు. ఎందుకంటే మీరొక్కడే దేవుడు కాబట్టి, మీరొక్కడే మానవులను గురించి ఆలోచన చేశారు ప్రభువా. ఈరోజు మరికొన్ని విషయాలు నీ పిల్లలు ప్రభువా నిలబడి మాట్లాడబోతుండగా ఎవరిలో భయం కానీ, ఎవరిలో కలవరము కానీ, ఎవరిలో ఆందోళన కానీ లేకుండా ప్రభువా ప్రతి ఒక్కరిని ఎత్తుపట్టి నాయనా మీ ఆత్మ అభిషేకము చేత నింపి ప్రభువా, ఇదిగో నాయనా వాక్యాలు చదువుతున్నటువంటి వారిని, వాక్యానికి అనుగుణమైనటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి వారిని, వాక్యానికి అనుగుణమైనటువంటి పాటను పాడుతున్నటువంటి వారు, వాక్యానికి అనుగుణమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నటువంటి వారందరికీ నాన్న సమయస్ఫూర్తిని దయచేయండి, తెలివిని దయచేయండి, జ్ఞానము దయచేయండి ప్రభా. సమయానుకూలమైనటువంటి సందర్భోచితమైనటువంటి జ్ఞానమును ప్రసాదించి మీ పక్షముగా నిలబెట్టి మీరు వాడుకొని తండ్రి ఈ కూడిక 3 గంటల వరకు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మీ నామమునకు మహిమకరంగా జరిగించండి ప్రభా. ఎవరిలో కూడా నిరాశ కానీ, ఎవరిలో కానీ ఒత్తిడి కానీ ప్రభా, ఎవరిలో కానీ ఆందోళన కానీ ప్రభా, ఎవరిలో కానీ బలహీనత కానీ లేకుండా తండ్రి అందరూ కూడా ప్రభా వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. ఎవరైనా బలహీనులుగా ఉన్నట్లయితే ప్రభా ఈ సమయంలో నాన్న మీ యొక్క స్వస్థత, ఆరోగ్యానికి వారికి అనుగ్రహించి ఈ కూడిక ప్రారంభం నుండి ముగించేంత వరకు నాయన అందరినీ మీ స్వాధీనములో ఆధీనములు ఉంచుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఒక్కరు మాత్రమే పొందుకుంటారని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుదాం ఆమేన్, ఆమేన్. మొదటి మాట వాక్యపట్టణం కే కవిత. త్వరగా రండి. ముందుగా దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడొచ్చిన సంఘానికి వందనాలు. నేను చెప్పబోయేది సిలువలో పలికిన మొదటి మాట, లూకాసు సువార్త 23వ అధ్యాయం 33వ వచనం నుంచి. చిన్న ప్రార్థన చేసుకో. స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయా నాయన తండ్రి, ఇటు దినమున ప్రభువా మా కొరకు సిలువలో బలియాగమైన దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభువా. అయా సిలువలో పలికిన ప్రభువా 7 మాటల గురించి ప్రభువా, అయా మొదటి మాటగా ప్రభువా అయా ఇంత గొప్ప ధన్యతను నాకు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయా నాయన తండ్రి నీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. మొదటి మాటగా చదువుచున్నప్పుడు ప్రభా లోక ధ్యానమును తీసివేసి ప్రభా నీ ధ్యానముతో నింపమని అడుగుచి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా అయా నీ ధ్యానంతో నింపండి దేవా. అయా భయాన్ని, ఆందోళనని ప్రభా అయా ప్రతి ఒక్కరికి నువ్వు దయచేయమని అడుగుచు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ అయా చిన్ని పార్థని పాదాలు చేర్చుకోమని నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని చించే కృపను దయచేయం. మే సతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపు ఒకనని ఎడమవైపు ఒకనని ఆ నేరస్తులలో ఆయనతో పాటు సిలువ వేయబడి యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీటీలు వేసిరు. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులు వీడు ఇతడును రక్షించుడు, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తనను తాను రక్షించుకొనమని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు శిరకము ఇచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకొనుమని ఆయనను అపహాసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసమునకు ఆయనకు పైగా రాయబడెను. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు నిన్ను రక్షించుకొనుమని మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసి వాటన్నిటికీ ప్రతిఫలము పొందుచున్నాము, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాండి. ఒకవేళ నామానికి, అయ్యగారికి, అమ్మగారికి, సంఘానికి నా వందనాలు. నేను చేయబోయే ప్రార్థన మొదటగా స్తోత్రం తండ్రి నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయన. అయ్యా మరి నూతన సంవత్సరంలో నా ప్రభువా ఈ యొక్క మొదటి ప్రార్థనగా నా ప్రభువా
మాకు ఇచ్చిన తండ్రి నాయనయ్య కృపను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి నా తండ్రి మొదటి రీతిగా నా ప్రభు మరి ఏదైతే నా తండ్రి నాయన నీ బిడ్డలకు నా ప్రభు చెలవిచ్చిన రీతిగా నా ప్రభు నాయనయ్యా నువ్వు నా ప్రభు వాగ్దానం ఇచ్చిన తండ్రి అయ్యా చెప్పబడిన నా తండ్రి ఈ మాటలకు నా ప్రభు నాయనయ్యా వివరించుతున్న నా తండ్రి కుమార్తె కూడా నా ప్రభు నీ యొక్క ప్రణాళికలో నా తండ్రి నాయన నీ యొక్క ఆలోచనలో ఉంచి సహాయం చేయమని నా ప్రభు నాయన నీ పాదాలు చెంతకు చేర్చుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా ఈ మొదటిగా నా తండ్రి నాయన ఏదైతే నా తండ్రి నాయన అయ్యా నువ్వు నా ప్రభు 7 మాటలుగా నా ప్రభు అయ్యా నీ అందును భయభక్తులు కలిగి నా తండ్రి నాయనయ్యా అయ్యా వివరించడానికి నా తండ్రి నాయన ప్రార్థించడానికి నా ప్రభు అయ్యా మరి పాటలకు నా ప్రభు నాయన నీ కృప చూపించి అయ్యా నీ దయా కిరీటం పొందుకోవటానికి సహాయం చేయమని నా ప్రభు నాయన అయ్యా మరి నీ చిత్తం నీ ప్రణాళిక నా తండ్రి కూడికనంతట్లో నా ప్రభు నాయన నువ్వు ఉండి మహింపరచుకోమని నా తండ్రి అయ్యా చేస్తున్న అయ్యా ప్రతి ఒక్క విజ్ఞాపనలో ప్రతి ఒక్క ప్రార్థనలో నా ప్రభు నాయనయ్యా ప్రతి ఒక్క మాట నా తండ్రి నాయన 7 మాటల్లో నా ప్రభు నాయనయ్యా నువ్వు బలంగా వాడుకుంటామని సహాయం చేయమని నా ప్రభు నాయనయ్య క్షమించే మనసుగా నా తండ్రి మాకు ఉంచమని సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. అయ్యా మేము ఇంకా ఎవరినైతే క్షమించలేకపోతున్నామో నా ప్రభు నాయన ఈ లోకంలో నా తండ్రి అటు మనసును మాకు కూడా నా తండ్రి నేను ఈమని సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు క్షమించే నాయన ఓపిక సహనం నా తండ్రి నాయన నీ అందున నా తండ్రి భయభక్తులుగా మేము నేర్చుకోవటానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. అయ్యా మరి కూడిక నా తండ్రి నాయన అయ్యా మరి నా ప్రభు 7 వారాలు నా తండ్రి నీకు అర్పించుకొని నా ప్రభు నాయన నీ చిత్తానుసారంగా జరిపించుకుంటున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా బ్రతుకు దినం అంతా నా తండ్రి నాయన నీతో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. ప్రాముఖ్యమైన మాట్లాడుతున్నాను నా తండ్రి నాయన ఇంకా క్షమించలేని నా తండ్రి నాయన అయ్యా హృదయాలు ఈ సంఘంలో కానీ నాలో కానీ సంఘ బిడ్డల్లో కానీ ఉంటే నా తండ్రి నాయన నీ ఓర్పుని నీ సహనానికి మాకు కూడా నా తండ్రి మానవులకు నా తండ్రి అనుగ్రహించి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. మానవులుగా త్రొట్టెల్లో పడుతున్నాం నా తండ్రి లేస్తున్నాం ప్రభు నాయనయ్యా నీ ఆత్మాభిషేకంతో నా తండ్రి నువ్వు వచ్చే పరివంతరం వరకు నా తండ్రి నాయన బిడ్డలని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నా ప్రభు. అయ్యా నీ రాకట్లో మమ్మల్ని అందరిని నా తండ్రి నేను సిద్ధపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో నా ప్రభు నాయన ఈ యొక్క చిన్న ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్. వందనాలు. కూడి వచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘానందరికీ వందనాలు. నేను పాడే పాట మొదటి పాటకి సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఆలుకార దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో పాలుగార దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినారు నడివీధిలో నడిపారు నాట్యమాడినారు నడివీధిలో నడిపారు నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జగతి కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఊసింది మరి ఒకరు చెల్లుమని
బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమా? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలసి నవ్వింది మరి ఒకరు. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలసి నవ్వింది మరి ఒకరు. బంతులాడినారు, పాదాలు వేసినారు, బంతులాడినారు, పాదాలు వేసినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమా? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. ఇది ఎవరి కోసమా? ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట వివరణ కేఎస్ఎమ్మ. మొదటి మాట వివరణ కేఎస్ఎమ్మ గారు క్షమాపణ గురించి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి చివరిలో పలికినటువంటి మాట గురించి తెలియజేయబోతుండగా అందరము శ్రద్ధ కిందాం. ఎవరు కూడా మాట్లాడొద్దు, పిల్లలు కూడా మాట్లాడొద్దు, అటు ఇటు తిరగొద్దు. ముందుగా దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయేది సిలువలో పలికిన మొదటి మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ఈ రీతిగా ప్రభువ నా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువ ఆయా సిలువలో పలికిన మొదటి మాట నా తండ్రి వివరణ నా ప్రభువ వివరించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. ఇక్కడ నిలబడి నా తండ్రి చెప్పే అర్హత లేదు ప్రభువ. నా తండ్రి అయినా నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువ. ప్రారంభం నుంచి ముగింపు వరకు నా తండ్రి నీ అధ్యక్షులు నడిపిస్తావని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఈ మాటల్లో మనకు రెండు అర్థాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే క్షమాపణ ప్లస్ ప్రార్థన. యేసయ్య ఏంటంటే క్షమించమని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అయితే క్షమాపణ అంటే అది గొప్ప లక్షణం అన్నమాట. క్షమాపణ అనేది బహు విలువైన మాట. అయితే మనం
ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే మమ్మల్ని క్షమించని మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని వెంటనే క్షమించాలి. అదే క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం అన్నమాట. అయితే యేసయ్యను సిలువ వేస్తూ తనను కొడుతూ తనని హింసలు పెడుతున్నా కానీ, తన మొహం మీద ఉమ్ము వేసినా కానీ, తనను శీలలతో పొడుస్తున్నా కానీ యేసయ్య ఒకే ఒక మాట అంటున్నాడు, క్షమించనే అనే మాట చెప్తున్నాడు. అయితే యేసయ్యను కపాలం అనే స్థలమునకు తీసుకొచ్చినప్పుడు, కపాలము అంటే అర్థం ఏంటంటే పుర్రె. అయితే గెస్తేమనే తోట నుంచి కపాలము దాకా కూడా యేసయ్యను హింసిస్తూ ఉన్నారన్నమాట. అయితే యేసయ్యను 6 న్యాయస్థానాల దగ్గరకు తీసుకుపోతారు. అయితే 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన తర్వాత ముందు రోజు రాత్రి 6 చోట్లకి సిలువ వేయటానికి తీసుకుపోతారనమాట. అయితే ఫస్ట్ వచ్చేసి హన్నా దగ్గరికి తీసుకుపోతారనమాట. రెండోది వచ్చేసి కయప్ప దగ్గరికి తీసుకుపోతారు. మూడోది వచ్చేసి హేరోదు రాజు దగ్గరికి తీసుకుపోతారు. నాలుగోది వచ్చేసి పిలాతు దగ్గరికి 2 సార్లు తీసుకుపోతారు. లాస్ట్ 6వ సభ వచ్చేసి మహాసభకు తీసుకుపోతారనమాట. అయితే ఈ లోకానుసారంగా మనం చూసినట్లయితే ఏదైనా మనం న్యాయం కోసం పోతే ఉదయం పూట పోతాం, కానీ యేసయ్యను మాత్రం రాత్రిపూట మహాసభకు తీసుకుపోతారు అనమాట. అయితే తీర్పు ఇవ్వటానికి తీసుకుపోయినప్పుడు అయితే ఆ తీర్పు పిలాతుకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా కానీ ఈ బరబ్బా అనే దొంగ ఉండు అతన్ని ఇడిపించి యేసయ్యకు మాత్రం శిక్ష వేయాలని ప్రజలందరూ అన్నప్పుడు మాత్రం పిలాతు మాత్రం ఒక్కటే ఆయన మనసులో అనుకుంటూ తనకిష్టం లేకపోయినా కానీ ఆ తీర్పుగా ఒప్పుకుంటాడనమాట. అయితే క్షమాపణ విషయంలో మనం 7 లక్షణాలు చూసుకున్నట్లయితే క్రైస్తవులకు ఉండవలసిన 7 లక్షణాలు ఏంటంటే, 1 దేవుని కుమారులు ఇతరులను క్షమిస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు. ఇక్కడ యేసయ్య ఇప్పుడు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు అనమాట, ఇతరులను మనం క్షమించాలన్నమాట. 2వ లక్షణం వచ్చేసి దేవుని చిత్తం ఎరిగిన వారే క్షమిస్తారు. ఆదికాండము 50వ అధ్యాయం 19వ వచనం. యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితురు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనుగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. అయితే యోసేపు తన అన్నలు గుంటలో వేసినప్పుడు కూడా తనని ఎంతో బాధ పెట్టినప్పుడు కూడా చివరికి వాళ్ళకి క్షమించాడనమాట. 3వ లక్షణం వచ్చేసి నిజమైన క్రైస్తవులు ఇతరులను క్షమిస్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఈ మాటలో మనకేం అర్థమవుతుందంటే ఒకరినొకరు క్షమించుకోవాలంట. నాలుగోది వచ్చేసి నిజమైన శత్రువు ఎవరో తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. చాలు. ఇక్కడ మనకు నిజమైన శత్రువు అంటే అపవాది అన్నమాట. ఐదోది వచ్చి చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఇతరులను క్షమిస్తారన్నమాట. అపోస్తులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూసి ఆకాశము తెరవబడిటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండునట్టు చూచుచున్నానని చెప్పాను. అయితే 6వది వచ్చేసి యేసు వైపు చూసిన వారే క్షమిస్తారన్నమాట. 7వది వచ్చేసి దేవుని చేత అభిషేకించిన వారే క్షమిస్తారన్నమాట. అయితే క్షమాపణ అనేది యేసయ్య తనకు శిక్షించిన వారిని ఎలాగైతే క్షమించాడో అలాగే మనము కూడా క్షమించాలన్నమాట. అయితే యేసయ్య క్షమాపణతో పాటు ప్రార్థన కూడా చేశాడనమాట. ప్రార్థన ఎలా చేశాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నాడో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. అయితే ఆదికాండము 18వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయ కాయవా? ఆ చొప్పున దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు చాలు. ఇక్కడ అబ్రహాము ఎలా ప్రార్థిస్తున్నాడంటే, అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు కాలినప్పుడు తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తున్నాడు అనమాట. రెండోది చూసినట్లయితే నిర్గమాకాండము 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను అనెను. అయితే ఇక్కడ మోషే ప్రార్థిస్తున్నాడు అన్నమాట. మూడోది వచ్చేసి ఎస్తేరు ఎలా ప్రార్థించిందో ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయం
16వ వచనం, 4:16. నీవు పోయి షూషాను నందు కనబడి యూదులనందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసం ముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకతముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగెను. ఎస్తేరు ఏమని ప్రార్థిస్తుందంటే తనకు సంబంధించిన వాళ్ళు నశించిపోకుండా వాళ్ళ కొరకు ప్రార్థిస్తుందన్నమాట. దానియేలు విజ్ఞాపన ఎలా చేశాడంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనము. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అయితే దానియేలు కళ గురించి భావం చెప్పినప్పుడు ఆయన తన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అయితే శిష్యుల విజ్ఞాపన ఎలా చేశారంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. శిష్యుల కోసం యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు అన్నమాట. యేసయ్య విజ్ఞాపన ఎలా ఉందో చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. 7వ అధ్యాయం 24. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసయ్య మన కోసం ఇప్పటికి కూడా పరలోకంలో ప్రార్థిస్తున్నాడు అన్నమాట. 7వది చూసినట్లయితే మన విజ్ఞాపన ఎలా ఉంది? మత్తయి సువార్త ఎలా అయితే క్షమించాడో అదే రీతిగా మనం కూడా క్షమించాలన్నమాట. అదే క్షమాపణ లేకపోతే మనం క్రైస్తవులమే కాదు, కానీ తన ముఖము పైన అసలు తన రక్తమంతా కారుతున్నా కానీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆ రక్తమంతా ముఖం మీద కారుతున్నా కానీ యేసయ్య మాత్రం ఒకే ఒక మాట అంటున్నాడు, క్షమించమని. కానీ మనం ఉన్నామా ఈ రోజుల్లో చూసినట్లయితే మనలో ఒక చిన్న మాట అన్నా ఎన్నో సంవత్సరాల నుండి మనం మాట్లాడుకుంటున్నాం.
మాట్లాడుకోం. కానీ యేసయ్య మాత్రం తన వస్త్రాలు చించి వేసినా కానీ, తన ముఖము మీద ఉమ్మి వేసినా కానీ, తన చేతుల్లో శీలలు నాటినా కానీ ఒకే ఒక మాట అంటున్నాడు, క్షమించండి. నిజంగా ఆ ముఖం నిండా రక్తం ఒకసారి ఊహించుకున్నట్లయితే, ఒక్కసారి యేసయ్య క్షమించినప్పుడు మనం ఎందుకు క్షమించాం? ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే నిజంగా తన పక్కలో బల్లెపు పోటులు తనని గుద్దుతూ, తనని తన్నుచు, తనని వీడ్చుకొని పోతున్నా కానీ, తన కళ్ళ మీద గుద్దినా కానీ యేసయ్య ఒక్కటే ఒక మాట అంటున్నాడు, క్షమించండి. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? అసలు ఒక్కసారి ఆలోచించుకుందా మనం? క్షమాపణ లేకపోతే మన జీవితం వేస్ట్. అసలు క్షమాపణ లేకపోతే మనం క్రైస్తవులమే కాదు, ప్రతి ఒక్కరు క్షమాపణ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఒక్కసారి యేసయ్య మొహాన్ని గుర్తు చేసుకుందాం. మనం ఈ క్షణం ఒక్కసారి యేసయ్య మొహాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ఆ మొహం నిండా రక్తం గారుతుంది. ఆ మొహం ముళ్ళ కిరీటం కూర్చుతా ఇంకా దిగిందా దిగలేదని కూర్చుతా ఉన్నా కానీ యేసయ్య మాత్రం సహించుకున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. తన వస్త్రములు కూడా చించి వేసిర్రు. తన వస్త్రములు చించి వేసి ఒకళ్ళు పంచుకుంటున్నా కానీ యేసయ్య మౌనంగా చూస్తుండు. కేవలం మన కోసమే, మన పాపాల కోసమే యేసయ్య మౌనంగా. ఆనాడు యేసయ్య మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా ఇతరులను క్షమించాలి. క్షమించకపోతే మనం క్రైస్తవులే కాదు. ఒక్కసారి ఆలోచించుకొని ఈ చిన్న మాటలు యేసయ్య దీవించునుగాక. ఆమేన్. ఆమె బర్దాం దగ్గరగా చప్పట్లు కొట్టుదాం. ఆమె బర్దాం. రెండవ మాట, రెండవ వాక్య పట్టణము డి పల్లవి. దేవుని నామానికి వందనాలు, అయ్యగారు అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. నేను చెప్పబోయేది సిలువలో పలికిన రెండవ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మేము పడదాం. ప్రార్థన వై ఎలిజబెత్ అమ్మ పెట్టుకో. పిరికాత్మట్టి తీసివేసిన సూత్రాలయ్య ఈ చిన్న ప్రార్థన పాదాలు సొంత పెట్టి నజరేయుడైన యేసుకి ఇస్తున్నాం పేటలు ఈ పాదాలు అనుకుంటున్నాను. ఆమేన్. వై శృతి. ముందుగా దేవుని నామానికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. హల్లెలూయా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకై నీ కృపలో నపరాధములను క్షమించు. నిపమించకై నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసి తిని. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసి తిని. క్రూరుండనై కొట్టి తిని, ఘోరంబు పాపిని దేవా. క్రూరుండనై కొట్టి తిని, ఘోరంబు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. చిందితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత. చిందితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత.
అపనిందలు మోసితినయ్యో సందేహమేలనయ్యా అపనిందలు మోసితినయ్యో సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా దాహంబు గుణగా చేదు చిరకంబు దాన నిడితి దాహంబు గుణగా చేదు చిరకాను ద్రావ నిడితి ద్రోహుడనై చేసి తిని దేహంబు గాయములను ద్రోహుండనై చేసి తిని దేహంబు గాయములను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. సమయంలో రెండో మాట వివరణ కీర్తన మాట ముందుగా దేవుని యొక్క పరిశుద్ధమైన నామమును రక్షణతో బట్టి కూడిన మాట. వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘానికి వందనాలు. నేను చెప్పబోయే మాట దేవుడి సిలువలో పలికిన రెండవ మాట. లూకా సువార్త 23:43 వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రభా, అయా నిలిచి ఉన్నది నేనైనప్పటికీ యేసయ్యా మాట్లాడువారు నీవు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, అయా నీ మాటలు మాట్లాడకు ప్రభా ఏ మాత్రము కూడా అర్హత లేని వారమైనప్పటికీ ప్రభా ఎన్నుకున్న రీతిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను యేసయ్యా. అయా యేసయ్యా నా జ్ఞానం అయితే ప్రభా దీనికి సరిపోదు, కానీ ప్రభా అయా మీ జ్ఞానం ఇచ్చి ప్రభా మీరు మాట్లాడించమని నేను అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు తండ్రి. అయా నీరు నిలిచి ఉన్నప్పుడు ప్రభా అయా ప్రారంభం నుంచి ప్రభా ముగింపు వరకు ప్రభా మీరేం మాట్లాడబోచున్నారు ప్రభా. అయా మీరు మాట్లాడమని ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లూకా సువార్త 23:39 చదువుకుందాం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇక్కడ మనం చూసినట్లయితే వ్రేలాడబడిన నేరస్తుల్లో అక్కడ సిలువ మీద దేవునితో పాటు ఇద్దరు నేరస్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. కుడివైపు ఒకళ్ళు, ఎడమవైపు ఒకళ్ళు మనం చూస్తూ ఉన్నాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. అక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఒక దొంగ ఏమో
నీవు రక్షించుకుంటావు కదా, మమ్మల్ని కూడా రక్షించమని చెప్తూ ఉన్నాడు. మరొక దొంగ ఏమో అక్కడ, నేడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, పరదేశులకు నీవు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాడు. ఇద్దరు దొంగలు కూడా ఆయనతో సిలువ వేయబడ్డవారే, కానీ ఇద్దరు ఒకే రీతిగా ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఇద్దరు కూడా ఆయనతో పాటు దొంగలుగా ఉన్నవారే కదా. ఏ ఒక్కరు కూడా రక్షణను తెలుసుకొని దేవుని యొక్క రాజ్యమును తెలుసుకొని ఆయన మాటలు విన్నవారు ఎవరు కూడా లేరు. అక్కడ ఇద్దరు కూడా దొంగలే, ఆయనతో సిలువ వేయబడ్డవారే, కానీ ఒకరికున్న జ్ఞానము మరొకరికి లేదు. ఒకరేమో గర్వంతో మాట్లాడుచున్నాడు అక్కడ, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావుగా, నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని ఒక గర్వంతో ఆయన మాట్లాడుచున్నారు. మరి ఒక దొంగ మాట్లాడుచున్నాడు, నీ రాజ్యములోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అక్కడ ఇద్దరు దొంగలైనప్పటికీ దేవుడు ఆయనను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఆలోచిద్దాం ఆ మాటను బట్టి. అక్కడ ఆయన దేవునితో పాటు ఎప్పుడైనా రక్షణ మార్గంలో ఉన్నాడా? దేవుని యొక్క మాటలను తెలుసుకున్నాడా? ఈయనను మాత్రం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు అక్కడ కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు కూడా ఎమ్మట్లే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. ఒక్క క్షణము కూడా దేవుడు ఆలోచించలేదు. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగినప్పుడు ఎమ్మట్లే నీవు నాతో కూడా పరదేశంలో వస్తావని దేవుడు చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు? దేవునితో పాటు ఆయనకున్న సంబంధం ఏంటి? అక్కడ ఆ ఇద్దరు దొంగలు కూడా దేవునితో మధ్యాహ్నమందు దేవునితో యేసుతో ఉన్నారు, రాత్రి కాలమందు ఆయన చెరలో ఉన్నారు, మరలా రాత్రికి పరదేశంలోకి వెళ్ళారు. ఈ ఒక్క రోజు మాత్రమే వాళ్ళిద్దరూ కూడా దేవునితో సహవాసము చేయగలిగారు. ఒక్క రోజులో ఎలా మారాడు దేవుడు? ఆ దొంగను ఎలా పరదేశంలోకి తీసుకువెళ్ళాడు? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాం, ప్రతి ఆదివారం వస్తున్నా, మరి మనకి ఎన్నో స్త్రీల కూడికలు, విజ్ఞాపన కూడికలు, ఎన్నో పండుగలు, ఇలాంటి పండుగలు ఏ రోజు కూడా ఆ దొంగ చేసుకోలేదండి. మనం ఈరోజు ఎన్ని పండుగలు చేసుకుంటాం, మనం ఏ రోజైనా పరదేశంలోకి వెళతామా లేదని జ్ఞాపకం చేసుకున్నామా? లేదు. కానీ ఆ దొంగ ఒక్కరోజు వేస్తూ ఉన్నాడు, మధ్యాహ్నం 3 తర్వాత శిలువ మీద ఉన్నాడు, రాత్రి చెరసాలలో ఉన్నాడు, మరలా రాత్రి అయ్యేసరికి పరదేశంలోకి జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. దేవుడు ఎమ్మట్లని నేను నాతో పరదేశంలో రమ్మని చెప్పాడు. అక్కడ దొంగ ఎలా వెళ్ళాడు, ఒక్క రోజులో ఎలా వెళ్ళగలిగాడు? ఆడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మొదటి మాటలో చెప్పినట్లుగా ఫస్ట్ దొంగలు ఇద్దరు కూడా శిలువ మీద ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. మొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని దేవుడు అన్నాడు. అప్పుడు ఇద్దరు కూడా ప్రజలందరితో పాటు కూడా ఆ శిలువ మీద ఉన్న ఇద్దరు దొంగలు కూడా ఆ మాటను విన్నారు. కానీ ఒక మనిషి మాత్రమే ఆ మాటను తన మనసుని గ్రహించింది. ఆ మాట అనేది ఆ మనిషికి తాకింది. ఇద్దరు దొంగలు వింటూనే ఉన్నారు, కానీ ఆ మాట అనేది ఒక్క దొంగకు మాత్రమే ఆ హృదయానికి తాకింది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కానీ వీరిని క్షమించమని దేవుడు అడిగినప్పుడు, ఈయన ఇన్ని పాపములు చేసినప్పటికీ, ఆయనని అంత త్రోసి వేసినప్పటికీ, ఆయనకి మేము సిలువ వేయబడ్డప్పటికీ, కానీ దేవుడు మాత్రం మమ్మల్ని క్షమించమంటున్నాడే. ఈయనంత గొప్ప దేవుడు, నేను ఇంతవరకు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను తెలుసుకోలేదే, చివరి ప్రాణం విడిచే దశలో నేను తెలుసుకోగలిగానే, ఇప్పుడైనా నేను మారపోతే ఎట్లా అని ఆ ఒక దొంగ అనేది గ్రహించాడు. ఆ యొక్క క్షమాపణ అనే మాట ఆ దొంగను తాకిందండి. ఒక్క రోజులోనే దొంగ మారగలిగాడు. కానీ మన బ్రతుకులు మాత్రం జీవితాంతం ఎన్నో సంవత్సరాలుగా మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడిని చూస్తూనే ఉన్నాం, ఆయన మాటలు వింటూనే ఉన్నాం, ఆయన స్తుతిస్తూ ఉంటున్నాం. కానీ దొంగ ఒక్క రోజులో మారగలిగాడు, కానీ మనం మాత్రం ఇంతవరకు మారలేకపోతున్నాం. మన బ్రతుకులు మాత్రం ఇంతలోకి మారలేకపోతున్నాయండి. ఎందుకని మనం ఆలోచించుకోవాలి. ఆయన రాజ్యములకు చేరాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆయన పరదేశంలోకి దొంగను తీసుకెళ్ళాడు. ఒక్కరోజు సహవాసంలోని దొంగ మారగలిగాడు. మన జీవిత బ్రతుకంత కాలంలో మనం ఎందుకు మారలేకపోతున్నాము? మేము కూడా నీ రాజ్యంలోకి రావాలంటే ఏం చేయాలి? నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభువా, నేను కూడా ఎలా ఉండాలనేది ఇప్పుడు మనం చూసినట్టయితే లూకా సువార్త 7:21 చదవండి. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడును చేరడు, కానీ ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించేవారు మాత్రమే ఆయన యొక్క రాజ్యంలో చేరతామంటండి. నిజంగా అక్కడ దొంగ ఆయన చిత్తాన్ని గ్రహించాడు. క్షమించమని అడిగినప్పుడు నిజంగా ఈ లోకములో ఏ తప్పులు చేసినా ఇంకా ఆయన క్షమిస్తూ ఉన్నాడే. ఆయన మరణించబోతూ ఉన్నప్పటికీ కూడా మనం క్షమిస్తున్నాడు, ఆయన గ్రహించాడు. మనము కూడా ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు అది కావాలని అడిగినా కానీ అది జరగదు, కానీ నీ చిత్తం అయితే నాకు ఇది కావాలి ప్రభువా, నీ చిత్తములో ఉండి నన్ను
మార్చాయా. నా బ్రతుకు జీవిత కాలము కూడా మారట్లేదు ప్రభా. నీ చిత్తం అయితే ఈ సంవత్సర కాలమైన నేను మారాలి. గతించిన సంవత్సరములన్నీ ప్రభా మురికి జీవితం వలె ఉన్నానేమో, కానీ నూతన సంవత్సరం మరొక సంవత్సరం రాగబోతుంది. ఈ సంవత్సరంలో నా బ్రతుకులో ఏదో ఒక మార్పు అనేది రావాలి. నీ చిత్త ప్రకారము నీ చిత్తం ఏదైందో మా పట్ల నెరవేర్చని దేవుని మనం అడగగలి వారమై ఉంటే అప్పుడు మనం దేవుని రాజ్యంలో చేర్చబడతామనేది దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక వాక్యం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 5:10 చదువుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ చూసినట్లయితే నీతి నిమిత్తము హింసింపబడాలంటుంది. నీతి నిమిత్తం మన లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఒక సమస్యలు వస్తాయి. ఒకవేళ దేవుని పనే చేయవచ్చు, నువ్వు ఎన్నో అపనిందలు వస్తాయి. ఏమో మాత్రమే చేయగలదా, మేము చేయలేమా అని ఎందరో నేను నిందిస్తారు, దూషిస్తారు, అవమానిస్తారు. అలా అనేక సమస్యలు వచ్చినప్పటికీ దేవుణ్ణి మనం హింసింపబడినప్పటికీ నేను నీ రాజ్యంలో చేరతాను ప్రభా అని దేవుని నువ్వు అడగగలగాలి. వారు నన్ను అంటున్నారు కదా నేను దేవుని పని చేస్తే ఎలా అని నువ్వు ఉండొద్దు. దేవుని పని చేసిన నిందలు వచ్చినప్పటికీ ఇక్కడ చెప్తున్నారు నీతి నిమిత్తం హింసింపబడ ధన్యులేనంట. అక్కడ మనం హింసింపబడినా, ఒకవేళ ఒక మాట అవమానించబడినా మనకు అది ధన్యతేనంట. అది రాజ్యంలో చేర్చడానికి ఒక మార్గం, ఒక అవకాశం అదే ఉంటుంది. దేవుని రాజ్యంలో చేర్చుటకు మనము నీతి నిమిత్తం హింసింపబడే వారమై ఉన్నా కానీ తప్పు లేదండి. 5:3 చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ చూసినట్లయితే ఆత్మ విషయమై కూడా దీన మనస్సు కలవారై దీనులై నడుచుకోవాలంటే దేవుని విషయంలో దేవుణ్ణి నమ్మిన బిడ్డలు ఆత్మీయులైన వారు ఏ రీతిగా ఉంటారు, భూలోక సంబంధులు ఏ రీతిగా ఉంటారు మనం గ్రహించుకోవాలి. భూలోకంలో ఉన్నవారు ఒక మాట అన్నప్పటికీ పడలేరండి, అసలు తట్టుకోలేవరు, ఎమ్మట్లోనే కూడా తిరిగి మాట అనేసేస్తారు. కానీ దేవుని నమ్మిన వారైతే, ఆత్మీయత కలిగి ఉన్నవారైతే మాత్రము దీన మనస్సు గలవారై దీనులై ప్రవర్తిస్తారు. అలా ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో చేర్చడానికి ఇది మరొక అవకాశము. అక్కడ నీతి నిమిత్తం హింసింపబడవచ్చు, ఇక్కడ మళ్ళీ ఆత్మ విషయమై దీనులై ఉన్నవారు పరలోక రాజ్యం చేరగలరు. కానీ ఇవన్నీ జరగాలంటే మనం ఎలా ఉండాలి? ఫస్ట్ ఇవన్నీ జరగాలంటే మనం దేవుని ఎదుట సాగిలపడాలి. తిమోతి 1:17 చూద్దాం. తిమోతి 1:17 పాపులను రక్షించుటకు దేవుడి లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. చాలు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? పరిశుద్ధుల కోసం రాలేదు, ఆయన పాపుల కొరకు వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడని చెప్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి పాపుల కొరకు మాత్రం వచ్చాడు. నా బిడ్డలు పాపములో మునిగిపోతున్నారు, పాపములో కొట్టబడుతున్నారు. ఈయనని ఎలాగని రక్షించాలి? పరిశుద్ధుల కోసం రాలేదు కానీ నేను పాపుల కోసం వచ్చానని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి నువ్వు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. నువ్వు ఆత్మ విషయమై దీనులై ఉండాలని చెప్తున్నాడు. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని రాజ్యంలోకి వస్తావమ్మా, అప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో చేరతావమ్మని చెప్తూ ఉన్నాడు. నీతి నిమిత్తం హింసింపబడే వారు మాత్రమే ధన్యులవుతారు, వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరబడతారని చెప్తూ ఉండు. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నీతి నిమిత్తము హింసింపబడుచున్నామా లేదా, ఆత్మ విషయమై దీనులై ఉంటున్నామా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పాపుల కోసమే వచ్చిండు కదా. మేము కూడా ఈ లోకంలో పాపంలోనే మునిగిపోతున్నాం కదా. ఈ పాపములో ఉంచి మమ్మల్ని విడిపించు ప్రభువా, నీ చిత్త ప్రకారం జరిగించు ప్రభువా, నీ చిత్తం మా పట్ల ఏమైందో తెలుసుకోమని నువ్వు ప్రాధాయపడు దేవుని ఎదుట. ఆయన చిత్తాన్ని గ్రహించుకొని ఆయన రాజ్యంలో చేర్చబడితే మనం కూడా అక్కడ దొంగ వలె పరదేశుల్లో కూడా దేవుని ఎదుట చేరబడతామండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ దొంగ మాట్లాడుచున్నాడు. ఒక దొంగేమో గర్భంతో ఉంటున్నాడు, ఒక దొంగేమో పశ్చాత్తాపడ్డాడు. అక్కడ ఒక్క క్షణములోనే దొంగ మనసు మారింది, కానీ మన బ్రతుకులు మాత్రం ఇంతవరకు మారట్లేదండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. దొంగకి ఏసైకి ఒక్కరోజు మాత్రమే సంబంధం అండి. కానీ మనకి ఏసైకి తల్లి గర్భములో రూపింపక మునుపు నుండి సంబంధం ఉందండి. నిన్ను తల్లి గర్భములో ఏర్పరచాలంటే ఆయన ప్రణాళిక అది. కానీ అక్కడ దొంగ మాత్రం ఒక్కరోజు మాత్రమే ఉన్నాడు. మధ్యాహ్నం ఉన్నాడు, రాత్రికి ఉన్నాడు, పరదేశంలోకి
వెళ్ళిపోయాడు. కానీ మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కరోజు సహవాసం దొంగను మార్చింది, కానీ మన దినములు అన్నీ, సంవత్సరములు అన్నీ, ఇలాంటి క్రిస్టమస్లు, ఇలా ఈస్టర్లు, గుడ్ ఫ్రైడే ఎన్నో మనం చేస్తూ ఉన్నాం. కానీ మనం పరదేశంలోకి వెళ్తామా లేదా అని ఒకసారి మనం గ్రహించుకొని తెలుసుకోగలిగి ఉండాలి. రక్షణ మార్గం ఎటువంటిదో ఇవన్నీ చేయగలిగితే మన యొక్క ఆయన పరదేశంలోకి వెళ్ళగాని మనం గమనించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి బహుశా నీ ఆఖరి నిమిషం ఇదేనేమో జ్ఞాపకం చేసుకో. ఆ రోజు దొంగ ఆఖరి నిమిషం అదే, ఆఖరి గడియలో దొంగ సిలువ వేయబడ్డాడు. ఆయన పుట్టిన నాటి నుండి అన్ని సంవత్సరములు కూడా బ్రతికాడు, కానీ దేవుడిని తెలుసుకోలేకపోయాడు. చివరిలో దేవునితో పాటు సిలువ వేయబడ్డాడు, దేవునితో పాటు పరదేశంలోకి వెళ్ళగలిగాడు. కానీ ఎంత గొప్ప అదృష్టం అంటే, ప్రపంచంలో ఆయన గొప్ప అదృష్టం. ఒక్క రోజులోనే పరదేశంలోకి వెళ్ళగలిగాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన గొప్ప అదృష్టం మనకు కూడా రావాలని. ఈ లోకములో పాపంలోనే జీవిస్తూ మరణిస్తే మనకి ఏముంటుందండి? నరకమే కదా. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ మారు మనస్సు పొందుకొని రక్షించబడితే ఈ లోకంలో హింసలకి, నిందలకి ప్రభువా అన్నిటిని కూడా భరించగలిగితే, దేవుని ఎదురు సాగిలపడితే ఆయన స్థానంలో కూడా మనం కూడా పరదేశంలోకి వెళ్ళగలిగిన వారం ఉంటాంగా. ఇప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నేను దొంగ వలె ఒక్కరోజు విన్నా చాలు, దొంగ వలె ఒక్కసారి నా మనసును కూడా దేవుడి యొక్క మాట తాకితే చాలు. ఇన్ని దినాలుగా వింటున్నాను కదా, ఏ ఒక్క వాక్యము కూడా నన్ను తాకలేదా? చెప్పండి. నిన్ను కానీ నన్ను కానీ ఏ ఒక్క వాక్యం కూడా తాకలేదా? మన బ్రతుకులు మాత్రం ఎందుకు మారలేకపోతున్నాయి? అక్కడ దొంగ బ్రతుకు మారిందండి. ఎమ్మట్లని పరదేశంలోకి వెళ్ళగలిగాడు. నీ బ్రతుకు, నా బ్రతుకు, ఏ ఒక్క వాక్యం కూడా మన మనసును తాకలేకపోయిందంటారా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన మనస్సు కూడా ఏదో ఒక వాక్యం తాకే ఉంటుంది. కానీ అపవాది వాటిని అడ్డుకట్లుగా వేసి లోకంలోనే మనం మునిగేలా చేస్తూ ఉన్నాడు. నువ్వు మారగలవు. ఈ వాక్యము నాకు తాకింది, నేను ఈ రీతిగానే ఈ సంవత్సరమైనా ఉండాలి, నేను ఈ రీతిగా నడుచుకోవాలని నువ్వు అనుకుంటా. కానీ అపవాది నిన్ను దేవుని యొద్దకు రానేదండి. శ్రమలలోనే ముంచి వేసిద్ది, హింసలలోనే ముంచి వేసిద్ది. దేవుని ఎదుట రావాలంటే అపవాది ఎన్నో అడ్డంకులు, అపనిందలు వేస్తూ ఉంటుంది. ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నువ్వు ఏ స్థలంలోనికి వెళ్ళాలనుకుంటున్నావో నిర్ణయం నీ మీదే ఆధారపడి ఉంటుంది. దొంగలాగా ఒకరోజు సహవాసంతో మారి దేవునితో పాటు పరదేశంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? ఈ పాపములోనే మరణిస్తూ జీవిస్తూ అగ్ని ఆరదు, పురుగు చావదు అంటూ ప్రభా ఆ నరకం అనే ఊబిలో మునిగిపోవాలనుకుంటున్నావా? నేను నువ్వు జ్ఞాపకం చేసుకోమని ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. ముందుగా దేవుడు నామానికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారు వందనాలు. కూడి వచ్చిన సంఘానికి వందనాలు. నేను చనిపోయేది జాన్ 19 25వ జాన్ చాప్టర్ 19:25. But standing by the cross of Jesus were his mother and his mother's sisters, Mary the wife of Clopas and Mary Magdalene. When Jesus saw his mother and the disciple whom he loved standing nearby, he said to his mother, Woman, behold your son. Amen. ప్రార్థన. ఎస్తేరమ్మ గారు బాధ్యత కలిగి ఉండాలి. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. నేను చేయబోయే ప్రార్థన శిలలో పలికిన 7 మాటలకు మూడో మాటకి ప్రార్థన చేయబోతున్నాను. స్తోత్రం నాయన తండ్రి, పరిశుద్ధుడా, మహానతుడా, ఘనమైన వాడ, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా నాయన నీ కృపా కాపుదాలు, నీ సన్నిధి తోడుగా ఉంచాయా. అయ్యా నా ప్రభువా, నువ్వు పలికే శిలలో 7 మాటల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రభువా. అయ్యా మా కోసం నా ప్రభువా నువ్వు కలవలు సిరువలో బలియాగమయ్యావయ్యా నా ప్రభువా. మా పాపాల కొరకు, చేపల కొరకు నువ్వే నాయన నువ్వు కొట్టబడ్డావు నా ప్రభువా. నువ్వు కార్చిన రక్తాన్ని నాయన మా కొరకు ఉంచావయ్యా నా ప్రభువా. అయ్యా నా తండ్రి నీకై వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా నా ప్రభువా 7 పాటలు, 7 ప్రార్థనలు, 7 వాక్యాలు వివరించబోయే వాళ్ళకి మంచి శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని అయ్యా. అయ్యా మాకున్న శక్తిని, బలాన్ని సరిపోతే మీ జ్ఞానాన్ని మాకు దయచేయి నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా, మేము చేసే ప్రార్థనలో ఏమైనా తప్పులుగా ఉంటే నాయన నన్ను క్షమించు నా ప్రభువా. ఈ చిన్ని ప్రార్థన నీ బంగారు పాదాల దగ్గర పెట్టుకోమని యేసు పరిశుద్ధ ఘనమైన నామములో అడిగిన తేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కూడా దేవునామం పొందాం. పాట డి అనుష వస్తే ఆమెతో కలిసి అందరం కలిసి పాడదాం. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి వందనాలు. ముద్దాడనా యేసయ్యా, నిన్ను ముద్దాడనా,
ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా నా కోసము దివి నుండి భూమికి వచ్చిన నిన్ను ముద్దాడనా నిన్ను ముద్దాడనా ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా నా ఏ మంచి లేని దోషిరాలిని నీ మంచితనమే నన్ను రక్షించెను ఏ మంచి లేని దోషిరాలిని నీ మంచితనమే నన్ను రక్షించెను ఏ పాపమంట తెలియదు నీకు ఈ పాపి కొరకు ప్రాణం పెట్టితివి ఏ పాపమంట తెలియదు నీకు ఈ పాపి కొరకు ప్రాణం పెట్టితివి ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా కలువరిగిరిలో నీవు కాచిన రక్తం కఠినాత్మురాలినైన నన్ను కరుణించెను కలువరిగిరిలో నీవు కార్చిన రక్తం కఠినాత్మురాలినైన నన్ను కరుణించెను మలినమైన నా బ్రతుకులో నీ రక్తముతో శుద్ధి చేసినావే మలినమైన నా బ్రతుకులో నీ రక్తముతో శుద్ధి చేసినావే ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా నా పాప తలంపులే ముల్ల కిరీటమై నీ శిరస్సు పైన కూర్చబడినవి నా పాప తలంపులే ముల్ల కిరీటమై నీ శిరస్సు పైన కూర్చబడినవి నీ నడసిన చెడు నడకాలే నీ కాళ్ళకు మేకులాయనే నీ నడచిన చెడు నడకాలే నీ కాళ్ళకు మేకులాయనే ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా హల్లెలూయా ఈ సమయంలో మరి మూడో మాటను వివరించేవారు బి సంధ్య. ఇటున్న చిన్నపిల్లలు దయచేసి మాట్లాడొద్దు, ఎవరు కూడా మాట్లాడకుండా వినండి. ముందుగా దేవుని నామానికి వందనాలు, సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను సిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాటను వివరించబోతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-26. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచుచుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నా ప్రభువా, ఈ శుభ శుక్రవారం నాడు నా ప్రభువా నీ సిలువలో 7 మాటలు పలికినప్పటికీ నా ప్రభువా, అందులో నైనా నేను ఈ 3వ మాటను నా ప్రభువా నేను వివరించబోతుండగా నా ప్రభువా నా జ్ఞానంతో కాదు కానీ నా తండ్రి నీ యొక్క జ్ఞానముతో నన్ను నింపిన ఆయన. అయా హరికాలు నుంచి నడినెత్తు వరకు నా ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపి నా ప్రభువా. అయా నా తలంపులు నా ఆలోచనలు కాదు కానీ ప్రభువా నీ తలంపులతో నీ ఆలోచనలతో నన్ను నిలవపెట్టుకొని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత పెడుతూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. అయితే యేసు సిలువలో 3వ మాట బాధ్యతతో కూడిన మాట. మన రక్షకుడైన యేసుక్రీస్తు 3వ మాటలో బాధ్యత, తల్లి పట్ల బాధ్యతను చూపిస్తూ మనతో చెప్పుచున్నాడన్నమాట. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెడుతున్న సమయంలో తన తల్లిని చూడగానే తన బాధ్యతను నెరవేర్చాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు మరణిస్తున్నప్పటికీ తన తల్లిని మాత్రం విడిచిపెట్టకుండా తన తల్లి స్థానంలో యెహోవాను తన తల్లికి పరిచయం చేశాడు. ఈ రోజుల్లో ప్రభువా కొడుకులు జల్సాగా జీవిస్తూ కని పెంచి ప్రేమను పంచి ఆప్యాయతను చూపించిన కన్న తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న రోజులు ఇవి. అయితే కానీ మన యేసు ప్రభు మాత్రం తన తల్లి పట్ల సిలువలో మరణిస్తున్నప్పటికీ బాధ్యతను ప్రేమను ఆ యొక్క సంబంధాన్ని ఆయన నెరవేర్చుకున్నాడు. ఎవరికి అప్పగించాడు? యోహానికి తన బాధ్యతను అప్పగించాడు. తనలాంటి ప్రేమ తనలాంటి బాధ్యత యోహానులో కనిపించింది కాబట్టి ఆయన తన తల్లిని యోహానికి అప్పగించాడు. అలాగే ఇప్పుడు ఈ బాధ్యతలో 3 లక్షణాలు ఉన్నాయండి. ఆయన ప్రేమను ఎలా కనుపరిచాడంటే సిలువలో యేసయ్య ఆ పరిస్థితిలో కూడా ఉండి కూడా తన ప్రేమను విడిచిపెట్టలేదండి. తన తల్లి పట్ల ప్రేమను నెరవేర్చాడు. సిలువలో ఉండి కూడా మర్చిపోలేదు. రక్తం కారిపోతున్నా కూడా తల్లిని మర్చిపోలేదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉండాలంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగి ఉండాలి. అయితే తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలంటే వాళ్ళ పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రులను సన్మానించాలండి. ప్రేమతోనూ ఆప్యాయతతోనూ వాళ్ళు మన పట్ల ఎలా అయితే ప్రేమ బాధ్యత కలిగి ఉన్నారో మనము కూడా వాళ్ళ పట్ల అలాగే ఉండాలి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. ముసలితనం ముదిమి వరకు కూడా వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. యేసయ్యకు తెలుసు తన తల్లిని తన గురించి ఎంతగా బాధ్యతతో బాధించిందో. తన కన్యమేరిగా గర్భము ధరించి ఈ లోకంలోనికి శిశువుని ఇచ్చింది. యేసు ప్రభువుని కనింది. తను ఎంతో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు పడినప్పటికీ తన తల్లిని సిలువలో గుర్తు చేసుకున్నాడు. సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. మన కన్న తల్లిదండ్రులండి మన పట్ల ఎన్నో బాధ్యతలు ఎన్నో నెరవేరుస్తారు. కానీ మనము వాటిని లెక్క చేయం.
ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఎన్నో మనకు కావలసినన్ని ఇస్తారు, కానీ మనం వాటిని త్రోసివేస్తాం. వారి పట్ల భయము భక్తి ఏది ఉండదండి. ఒక 18 సంవత్సరాలు వచ్చినాయి అంటే మనం వాళ్ళని లెక్క కూడా చెయ్యం. మన జల్సాలు ఫోన్లకి ఇప్పుడు బాగా అలవాటు పడిపోతున్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫోన్ల ద్వారా చెడిపోతున్నారు. ఇప్పుడు మొన్న జరిగింది చూసారా, మౌనిక వైష్ణవి మౌనిక ఇద్దరు. వైష్ణవి ప్రేమించి పెళ్లి చేసుకుందండి, కానీ భర్త ఏం చేసిండు, నమ్మించి మోసం చేసిండు, చంపేసిండు. తను ప్రెగ్నెంట్తో ఉంది, అయినా తన కడుపులో ఒక ప్రాణం పెరుగుతుందని తెలిసి కూడా తనను చంపేసిండు. అందుకే అమ్మాయిలు ఎవరైనా సరే అలాంటి ప్రేమలకు అటాక్ట్ అవ్వద్దు, అలాంటి ప్రేమల్లో మాయల్లో పడొద్దు. నేను చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా అదే స్థితి నుంచి బయటపడి ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా. ఎవరైనా సరే అమ్మాయిలు యవ్వనస్తులు ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పే మాటలు వినాలి, తల్లిదండ్రులు చెప్పే బోధన మనము నేర్చుకోవాలి. ముఖ్యంగా వాక్యానుసారంగా పిల్లలను పెంచాలి. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అవునండి, చిన్నతనం నుంచే పిల్లల్ని మనం వాక్యంలో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నా పిల్లలు ప్రార్థన చేస్తారు. నేను చెడుదోవలో వెళ్తుంటే నా పిల్లలు కూడా చెడుదోవలో వెళ్తారు. నేను చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఒక తల్లిదండ్రులు, ఒక కొడుకు అయితే అబ్బాయిని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నత స్థాయిలో ఒక చదువులు చదివించి ఒక స్థాయిలోకి తీసుకొచ్చినాక పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పటికీ భార్య వచ్చింది, తనకు కూడా ఒక బాబు ఒక పాప. అయితే తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారు, చేసుకోలేని స్థితి, చేసుకొని తినలేని స్థితి, ముసలితనానికి వచ్చారు, మంచాన పడ్డరు. అయితే రోజు అన్నం పెట్టాలి కోడలు. అయితే కోడలు ఆ కోడలు మాటలు కూడా కొడుకు కూడా కన్నవారిని ఇడిచిపెట్టి భార్య మాటలు వినడం మొదలుపెట్టిండు. ఆమెకి ఎలాంటి ప్లేట్లో పెడుతున్నదంటే కుక్క తినే ప్లేట్లల్లో వాళ్ళిద్దరికీ భోజనం పెడుతుంది. కుక్క తినే ప్లేట్లలో భోజనం పెడుతున్నా కానీ వాళ్ళు అది సహించుకొని కూడా నా కొడుకే నా కోడలేగా పెట్టేదని ఆ కుక్క తినే ప్లేట్లో కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు రోజు. అయితే ఒకరోజు వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు. అయితే ఈ రోజు వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మ తినే ప్లేటు మనవడు చూసి ఆ ప్లేటు వాళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్లేట్ తీసి దాచిపెట్టినప్పటికీ వాళ్ళ కోడలు వచ్చి అన్నం పెట్టాలని ప్లేట్ ఏదని అడిగినప్పుడు వాళ్ళ మామ అన్నాడు, నాకు తెలియదంటే కాదు, నేను రోజు నీకు కుక్క తినే ప్లేట్లో అన్నం పెడుతున్నా కాబట్టే నువ్వు తీసి దాచిపెట్టావు, ఇస్తావా ఇయ్యవా, నేనైతే ఏరే ప్లేట్లో నీకు అన్నం పెట్టను, నీకు దాంట్లోనే పెడతా అంటుండు. అయినా కానీ నాకు తెలియదంటుండు, ఎందుకంటే ఆయన తీయలేదు, ఆయన దాచిపెట్టలేదు, రోజు నేను దాంట్లోనే తింటానమ్మా, నేను తీయలేదని అంటుండు. అయితే కొడుకు మాత్రం భార్య మాటలు విని ఇంకా భార్య రెచ్చగొడతా ఉంటే కొడుకు కర్ర తీసుకొని కొట్టడం మొదలుపెట్టిండు వాళ్ళ నాన్నని. ముసలామ అడ్డం పోయిన ముసలామను కూడా నెట్టేసిండు. అయినా కానీ వాళ్ళు నేను తీయలేదనే చెప్తుర్రు. అయితే తర్వాతకి మనవడు వచ్చి, నానా తాతయ్యకి ఏమీ తెలియదు, తాతయ్యని కొట్టొద్దు, ఆ ప్లేట్ తీసి దాచిపెట్టింది నేనే అంటే నువ్వెందుకు దాచిపెట్టావురా అంటే ఏమన్నాడో తెలుసా, రేపుకు మీకు పెట్టాల్సింది కూడా నేను ఆ ప్లేట్లోనే. అది గుర్తు చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2. పిల్లల్ని ఎలా పెంచాలి చదవద్దు. పిల్లల్ని ఎలా పెంచాలంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోనూ పెంచాలి. మనం చిన్నతనంలోనే వాళ్ళని ప్రార్థనతోనూ
వాక్యముతోనూ ఆయన యొక్క సేవలో పెంచితేనే, ఆయన యొక్క బాధ్యతతో పెంచితేనే పిల్లలు ప్రార్థనలాగా దేవునిలాగా మన పట్ల బాధ్యతను నెరవేరుస్తారు. పోకిరి చేష్టలు, సినిమాలు, షికార్లు, తాగుబోతు విందులు ఇలాంటి వాటిల్లో పిల్లగాళ్ళు జారిపోయారంటే మాత్రం, లోకం వైపు చూశారంటే మళ్ళా తిరగరండి. మనం ఎంతైనా కానీ చెప్పండి, వాళ్ళను చిన్న వయసులోనే ప్రార్థనలో పెంచాలి. పెద్ద అయినాక వాళ్ళు వినరు, ఎన్ని చెప్పినా వినరండి. తిమోతి 1 తిమోతి 5:8 కుటుంబం పట్ల బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యత కూడా కలిగి ఉండాలండి. మెయిన్ భర్తలకి చదవండి. ఎవడైనను స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక అయిన ఎడల, పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చాలు. మెయిన్ కుటుంబంలో కూడా బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? భర్తలు. భార్యలు కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ భర్తకే ఉంటుంది ఆ బాధ్యత. పిల్లల పట్ల, భార్య పట్ల బాధ్యత కూడా కలిగి ఉండాలి. పురుషులు మెయిన్. తాగుబోతులు అయితే అసలు పట్టించుకోరండి, ఇళ్ళల్లో పట్టించుకోరు, నాకు తెలుసు అది. అస్సలు పట్టించుకోరు. కొందరు పట్టించుకుంటారులే తాగినా కానీ, కొంతమంది అయితే అసలు పట్టించుకోరు. తాగుబోతులు మెయిన్. భార్యని, పిల్లని ఎంత తాగినా కానీ ఇంట్లోకి అన్నీ తీసుకొచ్చి సకిలం జరుపుతుంటే ఆ భార్య కూడా ఏమందు, ఏం చేస్తుంది తెలుసా? అలాంటి భార్య నా భర్తని మార్చండి ప్రార్థన చేస్తుంది. కుటుంబం పట్ల బాధ్యత కూడా కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ. మెయిన్ పిల్లలు, యవనస్తులు చాలా వరకు చెడిపోతున్నారు. తల్లిదండ్రులు మనల్ని ఎంతో పెంచి పోషించి పెద్దవారిని చేసి పెద్ద పెద్ద చదువులు చదివించినప్పటికీ, దూర ప్రదేశాలకు పంపించినప్పటికీ వాళ్ళ బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? లేదు, చెడిపోతున్నాం. చాలా వాటికి ఎక్కడైనా ఇవి జరిగిపోతున్నాయండి. ప్రేమలో పడిపోతున్నారు యవనస్తులు, మెయిన్ ప్రేమలో పడిపోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఖర్చు పెట్టి డబ్బులు చదివిస్తున్నప్పటికీ మనం వాటిని, ఆ ప్రేమను మనకు ఒక్కసారి కూడా గుర్తు చేసుకోమండి. ఈ ప్రేమలో, ఈ మాయలో పడిపోయామంటే తల్లిదండ్రులు అస్సలకే గుర్తుండరు. నాకు తెలుసు అది. మెయిన్ నేనే, నాకు తెలుసు. అస్సలు తల్లిదండ్రులు గుర్తుండరు. వాళ్ళు పెట్టిన డబ్బులు, వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు చూపించిన బాధ్యత ఏది గుర్తుండదు. ఎందుకంటే ఆ మాయలో, ఆ ప్రేమలో, ఆ లోకంలో మనం ఉంటాం కాబట్టి ఎవ్వరు మనకి గుర్తుండరు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతను నెరవేర్చాలి. వారు చూపించిన ప్రేమను, వారు చూపించిన బాధ్యతను, మన పట్ల చూపించిన ప్రాధాన్యతను వాళ్ళకి మనం ఇవ్వాలి. అలాగే యేసుక్రీస్తు వారు తల్లి యొక్క బాధ్యతని యోహానుకి అప్పగించాడు. మనము కూడా తల్లిదండ్రులను ముదిమి వరకు వారిని విడిచిపెట్టకుండా వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఎలాగంటే మంచాన పడ్డా కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారిలాగా, వాళ్ళకు మంచి మంచి ఆహారం పెట్టేవారిలాగా. అప్పుడే చచ్చిపోయే వాళ్ళు మంచి ఆహారం పెడితే బ్రతకొచ్చండి. డొక్కు ఊపిరి ఉంటుంది, చిన్న కొద్ది కొను ఊపిరి ఉండి మంచంలో పడి ఉంటారు కదా, వాళ్ళకి మంచి ఆహారం పెడితే ఇంకొన్నాళ్ళు బతికి మనల్ని చూసుకుంటూ ఉంటారనమాట. మన వాళ్ళని, మనవరాళ్ళని, పిల్లలని, అందరినీ. అలాంటి ఆహారం పెడితే వాళ్ళు కొన్ని రోజులైనా బ్రతికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళని ముదిమి యందు కూడా వాళ్ళని ప్రేమించే బిడ్డలుగా, వాళ్ళ బాధ్యతను నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని ఈ చిన్ని మాటలు దేవుని నామంలో ముగించుకుంటున్నా. ఆమేన్. నాలుగో మాట వాక్య పఠనం. వైత్రివేణి. ముందుగా దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. నేను చదవబోయేది 4వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం నుంచి 45 నుంచి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటల పాటు యేసు ఏలి ఏలి లాబా సమతాన్ని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నారని, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ పోయి సృజనను తీసుకొని చిరకలో ముంచి రెల్లుకు తగిలించి ఆయనకు తాగించిరి. ఆమేన్.
కూడా దేవుని నామం పరుద్దాం. ప్రార్థన. ఓ నరసమ్మ. స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా. అయా నాయన నువ్వు మా కొరకే సిలువ మరణానికి ఎక్కిన తండ్రి. అయా ఇంతవరకు నాయన 3 మాటల ద్వారా నాయన మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. ఇదిగో నాయన 4వ మాటగా నా తండ్రి నువ్వు మాతో మాట్లాడబోచుండగా నాయన మాలో నా తండ్రి ఏదైతే ఉన్నదో వాటిని నాయన తీసివేసుకున్నటకు ఈ లోక సంబంధముగా కాదు కానీ నాయన నీ ఆత్మ నడిపింపులోకి మేము వచ్చుటకు నీ సహాయం అనుగ్రహించండి ప్రభు. ఆ వాక్యం పట్టడం చదివిన వారికి నాయన పాట పాడిన వారికి ప్రార్థన చేసిన వారికి నా తండ్రి అయ్యా నా ప్రభా వాక్యమును నాయన నీ యందు ధ్యానించుటకు నీ జ్ఞానమును దయచి నాయన అయ్యా ఎవరైతే నాయన నీ సన్నిధిలో నిలబడుచున్నారో వారిలో నా తండ్రి శరీరం ఎంత మాత్రము పని చేయకుండా నాయన నీ ఆత్మ నడిపింపుతో నాయన మీరు మాత్రమే నా తండ్రి మహిమ తెచ్చుకుంటారని ప్రభా నీ సన్నిధిలో నాయన మరొక్కసారి నా ప్రభా నువ్వు మాకు ఇస్తున్న ఈ గొప్ప ధన్యతకు నాయన ఏమిచ్చి నీ రుణము తీర్చలేముగా నీ చిత్తాన్ని నాయన మేము నెరవేర్చే బిడ్డల్లా ఉండుటకు నిత్యము నువ్వు మా పట్ల ఉండి సహాయమును దయచేయమంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. పాట వైత్రిమాంజలి. ముందుగా దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. కల్వారి కొండ పైన యేసునాదా నిన్ను కఠినోళ్ళు కొట్టినారా ప్రాణనాదా. కల్వారి కొండ పైన యేసునాదా నిన్ను కఠినోళ్ళు కొట్టినారా ప్రాణనాదా. నలుమూలలు కొట్టినా ఉమ్మి వేసి నెట్టినా, నలుమూలలు కొట్టినా ఉమ్మి వేసి నట్టినా, అయ్యొకటా నా బాధ చూడ ప్రాణమిచ్చితివా నా ప్రాణనాదా. కల్వారి కొండ పైన యేసునాదా నిన్ను కఠినోళ్ళు కొట్టినారా ప్రాణనాదా. సొగసంత విడిపోగా సొమ్మసిల్లితివా, ఎండవానల్లో నడిసిపోగా సుడవడిపోతివా. సొగసంత విడిపోగా సొమ్మసిల్లితివా, ఎండవానల్లో నడిచిపోగా సుడవడిపోతివా. అయ్యో కొడాతో వీపును దున్ని దయలేని దండగులంతా నిలువెల్లా గాయాలై నలిగిపోతివా నా ప్రాణనాదా. కల్వారి కొండ పైన యేసునాదా నిన్ను కఠినోళ్ళు కొట్టినారా ప్రాణనాదా. సుకుమారు చేతులలో శీలలు కొట్టిదిరా, నేడు శరరాలు వర్వాలేక మేకులు కొట్టిదిరా. సుకుమారు చేతులలో శీలలు కొట్టిదిరా, నేడు శరణాలు వర్వాలేక మేకులు కొట్టిదిరా. అయ్యో కొరడాలతో వీపును దున్ని దయలేని దండగులంతా నిలువెల్లా గాయాలై నలిగిపోతివా నా ప్రాణనాదా. కల్వారి కొండ పైన యేసునాదా నిన్ను కఠినోళ్ళు కొట్టినారా ప్రాణనాదా. కల్వారి కొండ పైన యేసునాదా నిన్ను కఠినోళ్ళు కొట్టినారా ప్రాణనాదా. నలుమూలలు కొట్టినా ఉమ్మి వేసి నెట్టినా, నలుమూలలు కొట్టినా ఉమ్మి వేసి నట్టినా, ఒకటా నా బాధ చూడ ప్రాణమిచ్చితివా నా ప్రాణనాదా. కల్వారి కొండ పైన యేసునాదా నిన్ను కఠినోళ్ళు కొట్టినారా ప్రాణనాదా. హల్లెలూయా. ఈ
సమయం ఇచ్చిన పాస్టర్ గారికి లక్ష్మణు అమ్మ పేరు ప్రమేల వారు ప్రతి సంవత్సరం మనకి ఈ రొట్టెలు పంచిపెడుతున్నారు. ఈ సంవత్సరం వాళ్ళు 7 చర్చిల్లో పంచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు కనుక మరి వాళ్ళ పిల్లలు పంచిపెట్టి వెళ్తారు. మీ దగ్గర పెట్టుకునండి. ఒకవేళ తర్వాత తినండి, పిల్లలైతే తినండి, నీళ్లు తాగండి, వెళ్ళి మళ్ళీ రండి. డిస్టర్బ్ చేయొద్దు, మాట్లాడేటప్పుడు ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. నాన్న ఇటు కొంతమంది